ಎಲ್ಲ మిత్రులందరికీ ప్రణమిలుతూ అదేవిధంగా ఎస్బీఐ నిర్వహణకర్తలందరికీ కూడా ప్రణమిలుతూ సార్ మేము మీ కుటుంబంలోకి నేను యాదృచ్ఛికంగా రావడం జరిగింది సార్. నేను రావాలనుకోలేదు, అది ప్రకృతి నన్ను ఎన్నుకొని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. నేను మ్యాక్సిమంగా సంవత్సరం 2 సార్లు టూర్ వెళ్తాను, 15 days సార్. దాంట్లో భాగంగానే మా ఫ్రెండ్ ట్రిపుల్ హ్యాట్రిక్ జేఓటీసీ సుదర్శన్ రెడ్డి గారు ఉంటారు, ఇక్కడ ఈరోజు రాలేదు. అతను మేము బావబామను సంబోధించుకుంటాం. అయితే ఏం బాగా టూర్ వస్తాను, నేను బ్యాంక్ వాళ్ళు తీసుకుపోతాను. నేను బ్యాంక్ వెళ్ళి తీసుకుపోతాను, బ్యాంకులో ఎప్పుడు టూర్ తీసుకెళ్తాను. నాకు అక్కడ నాటింది అనమాట. యాదృచ్ఛికంగా మా సతీశ్వర్ అక్కడ ఓ పోస్ట్ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. అయితే అట్లా పరిచయం చేసుకుంటే ఫోన్ నెంబర్ తీసుకున్నాను. 2 days తర్వాత సార్ మీరు బ్యాంక్లో ఏదో ఏజెన్సీ ఉందంట కదా, ఏజెన్సీ వెల్కమ్ సార్ సార్ అన్నాడు. దానికి కావాల్సినటువంటి సామాగ్రి మొత్తం సార్ అప్లోడ్ చేస్తే జూలై 17th రోజు నేను 32 మార్క్స్ ఎగ్జామ్ పాస్ కావడం జరిగింది. 25th రోజు మీ కుటుంబంలో నన్ను ప్రవేశం చేసుకుని 27th రోజు బాగా సార్ చేసి నాకు ఎల్లెల్గా పేరు పెట్టడం జరిగింది సార్. ఆ 3 రోజుల్లోనే 3 lakhs ఇచ్చేసాను సార్. 3 lakhs ఇచ్చేస్తే బ్యాంక్లో వికారాబాద్ బ్యాంక్లో చిన్న సమావేశం ఏర్పాటైంది. అక్కడికి వెళ్తే రమేష్ సార్ గారు చూసి సార్ మీరు బాగున్నారు నేనేం చెప్పాను. అక్కడికి వెళ్తే ఆ బ్యాంకులో అన్ని ఫోటోలు ఉన్నాయి సార్, ఈ ఎల్ఎంసీ మిత్రులు అందరికీ. అని ఇంత ఫోటో ఎందుకు ఉన్నాయి అని నాకు ఆలోచన వచ్చింది. అక్కడ ఒక థాట్ పెరిగింది సార్. నేను 1990 నుంచి ఈనాటి వరకు పోస్టల్ ఏజెంట్ వరకు అవుతున్నాను సార్. ఇప్పటికి 60 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసాను సార్. అదే 60 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తే నాకు టీ కూడా రాపలేదు. అలాగే 10 లక్షలు 5 లక్షల కింద పెద్ద ఫోటోలు బ్యాంకులో పెట్టుకున్నాను. నేను అర్హత నాకు లేదని అక్కడ ఆలోచన చేశాను. ఈ విషయం రమేష్ సార్ చెప్తే సార్ మీరు ప్రయత్నం చేయండి సార్ అన్నారు. ప్రయత్నం చేస్తే ఆ మిగతా 14th ఆగస్టు వరకే నేను దాదాపు ఇంకో 15 లక్షలు కలిపేశాను సార్. అయితే 15th ఆగస్టు రోజు సార్ మళ్ళీ నన్ను ఇన్వైట్ చేశారు. ఆ బ్యాంకులో నా ద్వారా ధ్వజాన్ని ఎగరేసేటటువంటి అవకాశం కల్పించాడు. ఆల్రెడీ నేను 1989 నుంచి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మే 31st రోజు స్కూల్ అసిస్టెంట్గా పదవి విరమణ చెందాను. ప్రతి సంవత్సరం నేను ఫ్లాగ్ ఎగరేసి